శివుడు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆది అంతం లేని ఒక మహాశక్తి. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు ఆయనకు పుట్టుక ఎలా ఉంటుంది? ఆలోచిస్తే వింతగా ఉంది కదా. అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. ఈ ప్రశ్న వినడానికే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు కదా. ఒక పక్కన చూస్తే శివుడిని స్వయంభూ అంటాం, అంటే ఆయనకు ఆయనే ఉద్భవించాడు అని. కానీ ఇంకోవైపు చూస్తే ఆయన పుట్టుక గురించి బోలెడని కథలు మనకు వినిపిస్తాయి. మరి ఈ రెండిట్లో ఏది నిజం? ఈ పారాడాక్స్ ను సాల్వ్ చేయడమే ఈ రోజు మన పని. సరే, మన ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ పార్ట్ లోకి ఎంటర్ అవుదాం. అసలు పుట్టుకే లేని ఒక శక్తికి జనన కథలు ఎలా వచ్చాయి? ఇది ఒక పెద్ద చిక్కుముడి లాంటిది. కానీ ఈ ముడిని మనం విప్పితేనే అసలు సమాధానం మనకు దొరుకుతుంది. ఈ కన్ఫ్యూజన్ అంతటికీ కారణమేంటో తెలుసా? మన పురాణాలే. ఎందుకంటే అవి శివుడి పుట్టుక గురించి ఒకే కథ చెప్పవు, రకరకాల కథల్ని మన ముందు పెడతాయి. పైకి చూస్తే ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేనట్లు విరుద్ధంగా అనిపిస్తాయి. కానీ నిజానికి ఇవన్నీ ఒక పెద్ద పజిల్లో చిన్న చిన్న ముక్కల్లాంటివి. ఓకే, మన ఇన్వెస్టిగేషన్ లో మొదటి సాక్ష్యం వైపు వెళ్దాం. ఈ కథ శివుడి అసలైన రూపం, అంటే ఎలాంటి ఆకారం లేని ఆయన స్వభావం గురించి చెబుతుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఒక డీప్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్ అన్నమాట. సో కథ ఇలా మొదలవుతుంది. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఈ విశ్వంలో ఎవరు గొప్ప అని. ఈ కాస్మిక్ కాంపిటీషన్ మధ్యలో ఎవ్వరు ఊహించనిది ఒకటి జరగబోతోంది. వాళ్ళలా వాదించుకుంటూ ఉండగానే సడన్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. అది మామూలు స్తంభం కాదు, అనంతమైనది. దాని వెలుగుకు కళ్ళు జిగేల్మంటున్నాయి. దానికి మొదలు లేదు, చివరా లేదు. అదొక అంతు చిక్కని మహాశక్తిలా వాళ్ల ముందు నిలబడింది. ఇప్పుడొక ఛాలెంజ్. ఆ స్తంభం పైభాగాన్ని ఎవరు ముందు చూస్తారో వాళ్లే గొప్ప అని. వెంటనే బ్రహ్మదేవుడు ఒక హంస రూపం తీసుకుని పైకెగరడం మొదలుపెట్టాడు. విష్ణువేమో ఒక వరాహ రూపంలో దాని అడుగు భాగాన్ని కనుక్కోవడానికి భూమిలోకి తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాని ఏమైంది? ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఆ శక్తి అనంతమైనదని, వాళ్ళిద్దరి శక్తులకు కూడా అందనిదని ఆ రోజు ప్రూవ్ అయింది. ఈ సంఘటననే మనం లింగోద్భవం అని పిలుస్తాం. అంటే శివుడి నిజమైన మొట్టమొదటి రూపం ఇదే అన్నమాట. ఈ కథ ఏం చెప్తోందంటే శివుడు పుట్టుక మరణాలకు అతీతమైనవాడు. ఆయనకు అసలు రూపమే లేని ఒక అనంతమైన శక్తి అని. సో ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే శివుడి అసలు స్వరూపానికి పుట్టుక అనేది లేదు. సరే, ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ లో నెక్స్ట్ కేస్ ఫైల్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడి నుంచి వచ్చే పురాణ కథలు ఇందాక మనం చెప్పుకున్న రూపం లేని శక్తి అనే ఐడియాకి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటాయి. ఇవి మన మిస్టరీని ఇంకాస్త పెంచుతాయంతే. ఇక్కడ చూడండి, రెండు పురాణాలు రెండు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీస్ చెబుతున్నాయి. విష్ణు పురాణం ఏమంటుందంటే విష్ణువు కనుబొమ్మల మధ్య ఉన్న తేజస్సు నుంచి శివుడు పుట్టాడట. కానీ శివ పురాణంలో కథ రివర్స్. శివుడి నుంచే విష్ణువు జన్మించాడు అని ఉంది. చూసారా, ఈ రెండు కథలు ఒకటానికొకటి పూర్తిగా వ్యతిరేకం. దీంతో మన మిస్టరీ ఇంకా డీప్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మూడో కథకి వెళ్దాం. ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. మన పజిల్లో ఇది మరో ఇంపార్టెంట్ పీస్ అన్నమాట. బ్రహ్మదేవుడు సృష్టిని స్టార్ట్ చేద్దామనుకున్నప్పుడు హెల్ప్ కోసం ఒక కొడుకు కావాలని మెడిటేషన్ చేశాడు. అప్పుడు సడన్ గా ఆయన ఒడిలో ఒక చిన్న పిల్లాడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వడమే కాదు, గట్టిగా ఏడవడం కూడా మొదలుపెట్టాడు. ఒక దైవిక ఆవిర్భావంలో ఇలా ఒక చిన్న పిల్లాడి ఏడుపు లాంటి హ్యూమన్ ఎమోషన్ కనిపించడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. ఆ పిల్లాడు ఏడుపు ఆపకపోవటంతో బ్రహ్మ ఆ బాబుకి రుద్రుడు అని పేరు పెట్టాడు. సాంస్క్రిట్ లో రుద్ర అంటే గట్టిగా అరవడం లేదా ఏడవడం అని అర్థం. సో ఆ పేరు ఆయన పుట్టిన విధానాన్ని డైరెక్ట్ గా డిస్క్రైబ్ చేస్తుందన్నమాట. ఓకే, ఒక్కసారి మనం చూసినవి రీక్యాప్ చేద్దాం. ఒకటి, అనంతమైన అగ్ని స్తంభం. రెండోది, నుదుటి నుంచి పుట్టడం. మూడోది, ఒడిలో ప్రత్యక్షమైన ఏడ్చే పసిబాలుడు. ఇవన్నీ ఒకే దేవుడి గురించిన కథలు. మరి ఇవన్నీ ఒకేసారి ఎలా నిజమవుతాయి? ఇదే కదా అసలు ప్రశ్న. రైట్, ఇప్పుడు ఈ మిస్టరీని సాల్వ్ చేసే టైం వచ్చింది. ఈ వేర్వేరు కథలన్నింటినీ కలిపి ఉంచే ఒకే ఒక్క కీ కాన్సెప్ట్ తో ఈ చిక్కుముడిని విప్పుదాం. ఆ మ్యాజికల్ వర్డ్ స్వయంభూ. దీని అర్థం చాలా సింపుల్. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా తనకు తానుగా ఉనికిలోకి రావడం.
ఇది మనం అనుకునే నార్మల్ బయోలాజికల్ బర్త్ కాదు, ఇది సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అన్నమాట. అంటే స్వయంభూ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఆయన తల్లిదండ్రులకి, కాలానికి, ఈ బయాలజీకి అతీతమైనవాడు. ఆయనని ఎవరూ సృష్టించలేదు, ఆయనే అన్నిటికీ మూలం. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? మనం ఇప్పటిదాకా విన్న కథలన్నీ ఆయన బర్త్ స్టోరీస్ కానే కావు. అవి వేరువేరు కారణాల వల్ల ఆయన ఎలా వేరువేరు రూపాల్లో మనకు కనిపించాడు, అంటే మేనిఫెస్ట్ అయ్యాడు అనే దానికి సింబల్స్ అన్నమాట. సరే, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కే వచ్చేసాం. అసలు ఇంత డిఫరెంట్ గా ఇన్ని కథలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ వై అనే క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ వెతుకుదాం. దీని వెనుకున్న ఫిలాసఫీ చాలా డీప్. ఇప్పుడు చూడండి, రూపమే లేని ఒక అనంతమైన శక్తిని మనం మనసులో ఊహించుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, దాదాపు ఇంపాసిబుల్. అందుకే మనలాంటి భక్తులు కనెక్ట్ అవ్వడానికి, పూజించడానికి వీలుగా ఆ రూపం లేని శక్తే రకరకాల రూపాలు తీసుకుంటుంది. సో ఈ కథలన్నీ ఆ ఇన్ఫినిట్ ఎనర్జీని మనకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం మాత్రమే. శివుడే అసలు రూపాన్ని వర్ణించే ఈ మాటలు చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో. ఈ విశ్వమే ఆయన జుట్టు అట, 10 దిక్కులే ఆయన బట్టలట. అంటే ఈ కథలు దాటి చూస్తే ఆయన ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడని అర్థం. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు? శివుడి బర్త్ స్టోరీస్ అనేవి ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. అవి ఒకే ఒక అనంతమైన నిజాన్ని మనం చూడటానికి ఉపయోగపడే వేరువేరు లెన్సుల్లాంటివి. ప్రతి కథ ఆ గొప్ప నిజంలోని ఒక యాంగిల్ ని మనకు చూపిస్తుంది. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. బహుశా ఈ కథల ఉద్దేశ్యం మనకొక సింగిల్ ఆన్సర్ ఇవ్వడం కాదేమో. ఒకే కథలో చెప్పలేనంత పెద్ద నిజాన్ని మనకు అర్థం చేయించడానికే ఇన్ని రకాల కథలు పుట్టాయేమో. ఒకసారి దీని గురించి ఆలోచించండి.